హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హర్ ఫీలింగ్లో డే 6 అనమాట. ఇంకా వాళ్ళిద్దరికైతే చిన్న గొడవ అయితే అవుతుంది. ఇంకా ఆ గొడవ అసలు ఎంత పెద్ద అవుతుంది అంటే వాళ్ళ మదర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అంత పెద్దగా వాళ్ళైతే గొడవ పడతారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే టైంలో నువ్వు అసలు ఆమె మాట ఎందుకు వింటున్నావు, నువ్వు ఆమెతో పోకు, నువ్వు నా మాట నువ్వు అనేసి తిను, లేదు నేను ఆమె మాటనే వింటా, నేను ఆమె చెప్పింది చేస్తా అని ఆమె ఇంకిద్దరు అలా చాలాసేపు గొడవ పడుకొని ఇంకా చిన్నప్పుడు తెలిసే కదా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అట్లా జుట్టు పట్టుకొని అయితే చాలా కొట్టుకుంటారు అనమాట. కొట్టుకున్నాక ఆ పిల్ల ఇంకా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది గమ్మునే. కానీ ఈ అమ్మాయి మాత్రమే వచ్చి ఇంటికాడ వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి చెప్పగానే వాళ్ళ అమ్మ ఏంది అంది, స్కూల్కి వెళ్తున్నారా, ఇంకేమైనా చేయడానికి వెళ్తున్నారా, ఎందుకు అట్లా కొట్టుకుంటారా అది ఇది అనేసి ఇంకా గల్లీలో తెలుసు కదా, గల్లీలో గట్టి గట్టిగా ఉరుతూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి మీ కూతురే ఫస్ట్ కొట్టింది, లేదు మీ కూతురు కొట్టింది అనేసి ఇంకిద్దరు అయితే వాళ్ళ మదర్స్ ఇద్దరు ఫుల్గా మాట మాట అనుకుంటారనమాట. ఇంక పిల్లలు ఇంకా అలా గొడవ పడేసి ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్కి నేమ్స్ ఇస్తారు, కానీ ఇంకా కాంపిటీషన్లో అయితే వాళ్ళు చెయ్యరు అనమాట. దాని తర్వాతకి ఇంకా ఫ్యూ డేస్ అయిపోయాక మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి తర్వాతకి ఇంకా రోజు తను అమ్మాయిని కూల్ చేయడానికి రోజు ఇంట్లోకి వెళ్ళి మనీ తీసుకొచ్చి తినని రోజు బేకరీకి తీసుకెళ్ళడము, తినిపియడము, తినతో ఫ్రెండ్లీగా ఉండడము, ఇంకా తన దగ్గర నుంచి నోట్బుక్స్ అన్ని తీసుకొని రాయడము అలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా 8th క్లాస్లో మనం హాఫ్ డే స్కూల్స్కి అయితే వెళ్తాం కదా, అప్పుడు హాఫ్ డే ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా ఇంకొక చిన్న ఇది జరిగిందనమాట ఇద్దరి మధ్యలో. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అప్పటి వరకు ఛానల్ మీద ఒక కన్ను వేయండి. బాయ్ గైస్, ఉంటాను. ఇలానే సపోర్ట్ చేయండి.